ఇప్పుడు ఎట్లా ఉన్నారు బ్రదర్ మీరు? ఇప్పుడు బాగానే ఉన్నాం సార్. బాగున్నారా? లాస్ట్ తలనొప్పి అంతా తగ్గిపోయిందా? ఇంకా నడవలేదు. నాకన్నా స్పీడ్ నడుస్తున్నాడు ఇప్పుడు. లాస్ట్ మంత్ లో నడవలేకుండా ఉన్నాడు. ఆయన నడవలేక ఉన్నాడు కదా, నీకంటే స్పీడ్ నడుతాడా? పర్లేదా దేవుడు? అప్పుడు చాలా వీక్ గా మీ గురించి నేను చాలా చెప్పాను. అవన్నీ ఓకేనా? దేవుడి దయ వల్ల ఆ మాట కూడా మాట్లాడుతున్నాను. చెప్పాను మీ భర్త గురించి త్వరగా చెప్పు. చాలా బాగున్నాడు అప్పుడు కన్నా, లాస్ట్ మంత్ కన్నా కానీ ఇప్పుడు బాగున్నాడు. ఓకే, దేవుని స్తోత్రం. అంటే ఎంతకాలంగా ఉంది ఆయనకి ఆ ప్రాబ్లం? 15 నెలల నుండి 15 సంవత్సరాలు, 4 నెలల నుండి 15 నెలలో. ఓకే, చాలా నిరాశతో వచ్చారు. చాలా అసలు అన్నం తినకపోయేవాడు కాదు, ఇప్పుడు బాగానే తింటున్నాడు. తలనొప్పి ఉండేది, అసలు ఇప్పుడు తలనొప్పే లేదు. ఇక్కడ గడ్డల్లాగా ఉండేవి, అసలు గడ్డలే లేవు, అప్పుడే పోయినాయి. ఎక్కడ ఉన్నాయా గడ్డలు? 7 గడ్డలు ఉన్నాయి. అవును, అక్కడ ఏం గడ్డలు అన్నారు? అవి సంబంధించి అన్నారు, మీరు అన్నారు అట్లా ఏం కాదు, టీవీ లేదు ఏం లేదు, ఇప్పుడే తగ్గిస్తా. అప్పుడే తగ్గినాయి. అప్పుడు ప్రేయర్ చేసినప్పుడు. బ్రదర్ డ్యూటీ కూడా మానేస్తారంటండి సిఆర్పిలో. ఎక్కడ చేస్తారు డ్యూటీ? జమ్మూ కాశ్మీర్లో. పిల్లలు భార్య ఇక్కడ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిలో పనిచేసి ఇక ఈ డయాలిసిస్ ఈ బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చారు. ఇక్కడేమో గడ్డలు, ఆహారం తినకపోవటం, నిరాశ, ఒంట్లో శక్తి లేకపోవటం ఉంటే, బ్రదర్ రతయ్య మీరు బాధపడకండి, నేను మంచిగా చేస్తా. ఆ గడ్డల గురించి ఒక గడ్డ తీసారు, 2 గడ్డలు వస్తాయి, 2 తీస్తే 4 వస్తాయి. చెప్పాను కదా, ఆ హాస్పిటల్కి వెళ్ళొద్దు, తీపిచ్చుకోవద్దు, నేను మంచిగా చేస్తాను మాట ఇచ్చాను. ఓకే, అంతా అయిపోయిందా? అయిపోయింది. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే.